జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ అనేటోళ్ళు ఇంటింటికి వచ్చి ఫంక్షన్లు ఇవ్వడం, వృద్ధులకి అలాంటి తెలియని కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి చెప్పడము బాగానే చేశారు. ఇప్పుడు వాళ్ళని సడన్గా వాలంటీర్లు అవసరం లేదని ఆపేయడము, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో నెలకొచ్చి ఒక 5,000 6,000 ఇంటి దగ్గర పని చేసుకుంటూ చదువుకుని సంపాదించుకునేటోళ్ళు వాళ్ళు ఇప్పుడున్న ఆధారం వాళ్ళు పోగొట్టుకున్నారు. అది నిరుద్యోగం అనేది ఎంతో కొంత వస్తుందిలే అని ఆశపడ్డారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అది ఎన్నికల ప్రచారాల్లో మమ్మల్ని కొనసాగిస్తామని వేతన కింద 10,000 అని చెప్పారు. తీరా వచ్చాక మమ్మల్ని కొనసాగించట్లేదు అంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. ఇప్పుడు వరకు నిరుద్యోగ వృత్తి అయ్యి అనేసరి అన్నారు. వాలంటీర్లని కొనసాగిస్తాము, వాలంటీర్లు అలాగే ఉంటారని అని చెప్పారు. కానీ ఇప్పుడు వరకు ఈ 3 నెలల్లో ఇప్పుడు వరకు వాళ్ళకి ఎటువంటిది వాలంటీర్స్ డ్యూటీ అనేది ఏది లేదు ఇప్పుడు వరకు. దాన్ని బట్టి ఇక వాళ్ళు ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనకు తెలియదుగా. 100 రోజులు కూడా పూర్తయినా కానీ వాలంటీర్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆదాయం అనేది పోయింది కండి. ఇప్పుడు ఏంటంటే చదువుకున్నారు, ఇంటర్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాలంటీర్స్గా. ఉద్యోగాలు లేక ఏమీ లేక వాలంటీర్ పోస్టులు పెట్టుకొని ఉద్యోగం చేస్తూ ₹1 సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేయడంలో న్యాయం ఉంది, వాళ్ళు పోరాటం చేయడంలో న్యాయం ఉంది. ఉద్యోగం మాకు వాలంటీర్ పోస్టులు ఇవ్వండి అని చెప్పి, మా పోస్టులు మాకు కొనసాగించండి అని చెప్పేసి చేయడంలో తప్పేం లేదు. అది సార్, వాలంటీర్స్ని కూడా వెంటనే కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ డిమాండ్ చేస్తున్నమాట, మీరేమంటారు? కరెక్ట్, డిమాండ్ చేస్తే తప్పే ఉందండి. వాళ్ళు లోకల్ నుంచి చేస్తున్నారు కదా, అట్టాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అన్నమాట. అది అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే 2,60,000 మంది ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కొనసాగించాలంటున్నారు. అవును, అట్టాగే 2,60,000 మంది కొనసాగించాలని కోరుకుంటున్నాను అన్నమాట. అది వాళ్ళు చేసిన తప్పేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే, ఆయన అనుసరించాలి, వీళ్ళు అనుసరించాలని కోరుకుంటున్నాను అన్నమాట. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి 10,000 ఇస్తామని చెప్పారు, కంటిన్యూ చేస్తామన్నారు. ఎక్కడ చేయలేదుగా, అసలు తీసేసాడు కదా. తీసేస్తే అది దురదృష్టం కాలం కదా, తీసేసాడు కదా. ఇప్పుడు వరకు వాళ్ళని ఎన్నుకోలేదు, అది అన్నమాట. అదే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసిందంటే మీరేం చెప్తారు? చాలా బాగా చేశారు వాళ్ళు చక్కగా 5,000 ఇచ్చినా కానీ వాళ్ళు సక్రంగా చేశారు. ఇప్పుడు మాట ప్రభుత్వం అంతా చేయలేకపోయింది అన్నమాట. అన్నీ రాజకీయం అంతా ఒకటే. నేను ఎక్కడైతే కూకున్నానని సమస్య కాదు అసలుకైనా కానీ. రాజకీయం అంతా ఎట్లా ఉందంటే ఉండోడు చేసుకుంటున్నాడు అన్నమాట, లేనివాడిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు మన మామూలుగా వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఎన్ని పథకాలు ఏం చేయలేదు కదా, అసలుకి ఏం చేయలేదు కదా. అది అన్నమాట. ఇప్పుడు రైతు ఖాతాలే జమాని అన్నాడు, అది వేస్తాడు ఈడు తెలియదు. మొన్న పిల్లలకి మన మామూలుగా అదే ఇది వేస్తానన్నాడు కదా, అవి వేయలేదు. మన మామూలుగా ఎన్ని చేశాడు, అన్నింటిలో 1 2 చేస్తున్నాడు, అంతకంటే ఇంకేం చేయలేదు అన్నమాట ప్రస్తుతానికి. అది రెండో క్యాబినెట్ సమావేశంలో అన్న వాలంటీర్ ప్రస్తావన తీసుకురావాలని కూడా వాలంటీర్స్ అంటున్నమాట. వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వాలంటీర్ ఉంటే ఇప్పుడు అందరికి సేవే. వాలంటీర్లు ఉన్నారనుకో ప్రజలకు సేవ్. మనకి ఇప్పుడు ఏదైనా కావాలండి, ముసలం మొక్కలకి ఎప్పుడు కాలేరు కదా, పంచాయతీ ఆఫీస్ కాడికి ఏదైనా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళరు కదా. వాలంటీర్ ఉంటే వాళ్ళు చేసి పెడతారు శుభ్రంగా మనకి. అది ఇప్పుడు మనం అంటే కుర్రోళ్ళం కాడికి ఒప్పుని వెళ్తాము, ముసలోళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు ఉంటే వాళ్ళు మనకు చేసి పెడతారు. అది మనకు మంచిది, గవర్నమెంట్కి మంచిదే, మనకే మంచిది. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ను కొనసాగించి వేతనం కింద ₹10,000 ఇస్తా అన్నారు. 100 రోజుల పరిపాలన పూర్తయినా కానీ మా గురించి పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. అది చంద్రబాబు నాయుడు గారి ఉంటే అదే ఆయనకి తెలవాలి, అది ఆయన ఆలోచించుకోవాలి. అది మన నిర్ణయం కాదు కదండి, సీఎం గారు కాబట్టి ఆయన నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకునే కదా ఆయన నిర్ణయం. వాలంటీర్స్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది అంటారు ప్రభుత్వం పనిచర్యలు? కానీ బాగుంటుందండి. వాలంటీర్ ఉండటం వల్ల మనకి ఏం ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నదో మనకి ఇబ్బంది లేదు. అదేనేది సీఎం గారు తెలుసుకోవాలి. అయితే కొనసాగిస్తామని చెప్పారు, కొనసాగించలేదు. 2,60,000 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తగినంత సమయంలో తీసుకోవాలంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. అది వాళ్ళ ఇష్టం కదండి, మన ఇష్టం కాదు కదా. ఇప్పుడు సీఎం గారు అంటే ఆయన ఓకే చేస్తే కదా వీళ్ళు వెళ్ళేది. మనం ఏం చేస్తాం, మనం చేసేది ఏమీ లేదు కదా. అది
ఆయన తీసుకుంటా అంటున్నాడు కాబట్టి తీసుకొచ్చాము. రెండో క్యాబినెట్ సమావేశాల్లో కూడా మా గురించి ప్రస్తావన తీసుకురావాలని కూడా వాలంటీర్స్ అయితే గట్టిగా మాట్లాడుతున్నమాట. వాలంటీర్స్ని కూడా కొనసాగించాలంటూ వాలంటీర్స్ సంఘాలు అయితే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరేమంటారు? ఏమంటే వారంటీలు ఉండటం వలన చాలా మంచిదండి. రాష్ట్రం కూడా ఆ టైంలో బాగుంది. కరోనా టైంలో చంద్రబాబు నాయుడు రాలా, కొట్టు ఆయన రాలా, వాలంటీర్లే వచ్చి శుభ్రంగా ఇంటింటికి తిరిగి కరోనా వచ్చిందన్న వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించి చేసింది వాలంటీర్లే. వాళ్ళని తీసేయటం దారుణం నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే నీకు ఇష్టం లేనివాడు తీసేస్తున్నావు, ఇష్టం ఉన్నవాడు పెట్టుకుంటున్నావు కాదంటలా. కానీ వాలంటీర్లు అనేవాళ్ళు ఉండి కొనసాగితే మంచిది బాబు. దానివల్ల ఉపయోగం ఉంది ప్రజలకి. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని తీసేయము, కొనసాగించి వాళ్ళకి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు అన్నారండి. మేము విన్నాం. ఆయన అంత నిజాయితీగానే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 10,000 ఇస్తాను, 5,000కి ఏం చేస్తారు మీరు, మూటలు మోతున్నారు, సంచులు మోతున్నారు అని అన్నాడు. మరి ఎందుకు తీసేస్తున్నాడో మరి ఆయనకే తెలియాలి. అది వాలంటీర్స్ అంటున్నమాట. రెండో క్యాబినెట్ సమావేశంలోనైనా మా గురించి పట్టించుకోండి అని చెప్పేసి కూడా వాలంటీర్స్ అంటున్నమాట. వాలంటీర్లు ఉంటేనే మంచిదండి. ఎందుకంటే వాలంటీర్లు ఎవరైనా సరే ఉంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళు ఉండటం వలన అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పరిగెత్తాల్సిన అవసరం లేదు, తిమ్మితింగ పనులన్నీ జరుగుతాయి. వాలంటీర్లు ఉంటేనే మంచిది. అది గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే మీరేం చెప్తారు? నేను చెబుతున్నా కదండి, కరోనా టైంలో ఒకళ్ళు బయటికి రాలా, ఎక్కడికక్కడ కంపేసేసేసారు మనుషులను బయటికి రానికుండా. వాళ్ళే తిరిగి ఆదుకొని ఇంజక్షన్లు చేపించి బిళ్ళలు ఇంటింటికి తిరిగి ఇచ్చి ఎవరు వచ్చిందంటే ఆ గదిలో కనీసం తల్లిదండ్రులు కూడా దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. బిళ్ళలు ఇచ్చి ఎట్టగొట్టేయండి అమ్మని చెప్పేవాళ్ళు. అది వాళ్ళు చేసిన సేవ చాలా మంచిదండి. వాలంటీర్ కూడా కొనసాగించాలంటే కూడా వాలంటీర్స్ అయితే అంటున్నమాట. మీరేమంటారు? వాళ్ళు ఉంటే అన్ని పనులు జరుగుతున్నాయి, లేకపోతే జరగలేదుగా. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కొనసాగిస్తామని చెప్పారు ఇప్పుడు జరగతల్లా. అది ఎవరి లోపం అంటే గెలిచిన వాళ్ళ లోపమే, అంతే కదా. అంత తప్ప రెండోది ఏమీ లేదు. అయితే వాలంటీర్స్ మొత్తం కూడా 2,60,000 మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని వెంటనే కూడా ఆదుకొని అంటే తీసుకోవాలని చెప్పేసి కూడా వాలంటీర్స్ అంటున్నమాట. మరి ఆయన అన్న ప్రకారంగా తీసుకొని వాళ్ళని లైన్లో పెడతాం మంచి పద్ధతి. అంతేగాని అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పకూడదు కదా. ఆయన ప్రభుత్వంలోకి రాకముందు ఏం చెప్పాడో వచ్చినాక అదే చెప్పాలి. అదే కొనసాగితే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, జనాలకు కూడా బాగుంటుంది. అదే ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి 10,000 వేతనం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పారు. 10,000 కాదు 50,000 కూడా ఇస్తానన్నాడు ఒకసాట. డిగ్రీ చదువుకుంటే నేను 50,000 జాబ్ చూపిస్తాను కూడా అన్నాడు. మరి ఆయన అన్న ప్రకారంగా తీసుకొని వాళ్ళని లైన్లో పెడతాం మంచి పద్ధతి. అంతేగాని అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పకూడదు కదా. ఆయన ప్రభుత్వంలోకి రాకముందు ఏం చెప్పాడో వచ్చినాక అదే చెప్పాలి. అదే కొనసాగితే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, జనాలకు కూడా బాగుంటుంది. అదే ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి 10,000 వేతనం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పారు. 10,000 కాదు 50,000 కూడా ఇస్తానన్నాడు ఒకసాట. డిగ్రీ చదువుకుంటే నేను 50,000 జాబ్ చూపిస్తాను కూడా అన్నాడు.